ఇప్పుడు పెండిలం క్లాస్ మనం ఇంతవరకు పెట్టుకున్నాం కదా. ఆ పెండిలము ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీరు యోగ రహస్యాలు క్లాస్లో నేర్చుకునే విద్యార్థులు మీరున్నారు. చాలామంది నేర్చుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. నేర్చుకున్న వారికి కానీ నేర్చుకోలేని వారికి కానీ మనకి ఒక దిక్సూచి అవసరము, ఒక గురువు అవసరము. మీరంటే గురువు ఉపదేశం ద్వారా మన క్లాసులో మంచి చెడుని తెలుసుకుంటున్నారు, బాగుంది. నా ద్వారా మీరు అన్ని తెలుసుకుంటున్నారు. మరి ఈ హీలింగ్ క్లాస్కి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి వారికి ఉపయోగపడడానికి ఈ పెండులం అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనికి ప్రోగ్రామింగ్ చేసిస్తాం మనం, తర్వాత మీతో కూడా ప్రోగ్రామింగ్ చేయించబడుతుంది. ఈ పెండులం మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, ప్రతి దానికి కూడా మంచి చెడు చెప్పడానికి మార్గనిర్దేశం. అది మన సామాజిక జీవనంలో అవ్వచ్చు, మన ఇంట్లో మంచి చెడు తెలుసుకోవడం కావచ్చు. ఆల్రెడీ మీకు మెసేజ్ పెట్టాను, అన్ని చదవండి. ఇప్పుడు వినండి. ఆ పెండిలము యాక్చువల్గా ఆత్మస్వరూపులమైన మనము మానవ దేహం ధరించాం. మానవ దేహం ధరించిన మనలో ఆ ఆత్మస్వరూపము హృదయస్థానంలో ఉంది. ఆ విషయము అజ్ఞానంతో మనం మర్చిపోయాం కాబట్టి మనం ఎన్నో విధాలుగా బాధలు పడుతున్నాము. దానికోసమే మనము ఒక హీలర్గా మారి చక్రాస్ హీలింగ్ నేర్చుకున్నాము. మన యొక్క చక్రాస్ ఎనర్జీ తెలుసుకోవడము, మన యొక్క ఆరోగ్యాన్ని యొక్క ఎనర్జీ ఎట్లా ఉందో తెలుసుకోవడము, దాన్ని బాగు చేసుకోవడం చేసుకుంటున్నాము. ఇంతకు మించి ఎన్నో విధాలుగా మన జీవితంలో ఉపయోగపడడం కోసం ప్రహ్లాద టెక్నిక్ నేర్పాము. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఈ పెండులము ఏం చేయబడుతుందంటే, ఇది పెండులం. ఇది రకరకాల పెండులు ఉంటాయి. ఇది ఒక రకం పెండులం. సపోజ్ దీనికి నేను ప్రోగ్రామింగ్ చేశాను. ఆ ప్రోగ్రామింగ్ మీకు నేర్పబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎస్ ఆర్ నో మనకు చెప్తుంది. ఎస్ ఆర్ నో అని చెప్తుంది. ఎలా? జాగ్రత్తగా గమనించండి. నాకు నీవు అనుకూలంగా సానుకూలంగా సమాధానం చెప్తావా? నేనేమీ తిప్పట్లేదు, అదే తిరుగుతుంది. నాకు అర్థమైంది, కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. నా జీవితంలో నాకు మార్గ నిర్దేశకం చూపుతావా? నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నేను ఓకే చెప్పేంత వరకు తిరుగుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. కుడివైపు తిరిగితే ఎస్ అని, ఎడమవైపు తిరిగితే నో అని అర్థం మనకి. ఇప్పుడు ఓకే చెప్తుంది కాబట్టి మనకి కుడివైపు తిరిగి చూపిస్తుంది అది. ఓకే, నా చక్రాస్ ఏ స్థితిలో ఉన్నాయో నువ్వు చెప్పగలవా? కుడివైపు తిరిగితే చెప్పగలనని అర్థం. దానికి అర్థం మనకు అర్థం కావాలి. కుడివైపు తిరిగితే అవునని, ఎడమవైపు తిరిగితే కాదని.
ఏదైనా ఒకటి చిన్నగా పెద్ద ఏంటి. కాదు, స్టార్టింగ్ లో మాత్రం చాలా పెద్దగా తిరుగుతుంటది ఇంక అది. నేను ఓకే చెప్పా అంటే అది నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు నాకు అర్థమవుతుంటే దానికి చెప్పాలా, అప్పటి వరకు తిరుగుతుంటది. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, థ్యాంక్ యూ అనగానే ఆగిపోయింది ఇంక అది. నాకు నా జీవితంలో మంచి చెడు అన్ని చెప్పగలవా? నీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీకు తెలియదంటూ ఉంటుందా? నీకు తెలియదంటూ ఉంటుందా? ఇప్పుడు ఏవైపు తిరుగుతుంది చెప్పండి. నేను వేసిన ప్రశ్న ఏంటి చెప్పండి. ఇలాగా ఏమని అడిగాను? కాదు కాదు. కాదు కాదు. నీకు ఏమైనా తెలియదంటూ ఉందా అంటే ఏం చెప్తున్నది? ఆ నాకు తెలియదంటూ లేదు అంటే ఎడవైపు తిరుగుతుందంటే నాకు అని తెలిసిన అర్థం. నేను వేసిన ప్రశ్న కూడా సరిగ్గా దానికి అర్థమైంది, మీకు అర్థం కాలేదు ఇంకా. దానికి అర్థమైంది, ఎందుకంటే అది దివ్యని కదా. అప్పుడు అవునని చెప్పింది. ఇప్పుడు నీకు తెలియదంటూ ఉందా అంటే లేదు, అంటే అన్నీ ఉన్నాయని అర్థం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదే కదా డివైన్ పవర్ దీనికి ఇచ్చామని చెప్తున్నాం కదా. ఈ డివైన్ పవర్ ఇవ్వడం వల్ల ఇది మనకు దిక్సూచి. ఈ డివైన్ పవర్ ఇవ్వడం వల్ల మన దిక్సూచి అంటే మన మనస్సు మన బుద్ధితో అనుసంధానం అవ్వకుండా ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాము? భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము, గురువుల దగ్గరికి వెళ్తున్నాము మంచి చెడు తెలుసుకోవడానికి. వారు చెప్పింది ఆచరిస్తున్నాము. ఇప్పుడు ఇది మీకు భగవంతుడు. అదే ఒక రాయి నాకు భగవంతుడు ఏంటి, ఒక మెట్ల నాకు భగవంతుడు ఏంటి అనొద్దు. భగవంతునితో దీన్ని అనుసంధానం చేసాము. భగవంతుడు ఒక వస్తువు రూపంలో, ఒక మనిషి రూపంలో రావచ్చు. దీన్ని అనుసంధానం చేశాం కాబట్టి. అదేవిధంగా మన గుడిలో విగ్రహాన్ని భగవంతునితో అనుసంధానం చేశాం. గుడిలో ఉండే వినండి వినండి గుడిలో ఉండే విగ్రహము భగవంతుని భావించాము కాబట్టి గుడిలో ఉండే విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ రూప నామానికి మనం ప్రణమిల్లి వేడుకుంటున్నాము, నాకు నిర్దేశం చెయ్యని. మరి విగ్రహం ఎలా మార్గనిర్దేశం చేస్తుంది అంటే గురువు రూపంలో చేస్తుంది. గురువు రూపంలో చేస్తుంది. మరి ఆ గురువు ఎవరున్నా నాకు తెలియదు అంటే మనకు తెలియకుండానే ఏదో ఒక వ్యక్తి రూపంలో వచ్చి మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఆ విషయం మనం గమనించవచ్చు, గమనించకపోవచ్చు, అది పక్కన పెడితే. అదే విధంగా ఈ భగవంతుని యొక్క దివ్య శక్తిని మనం ఈ పిండానికి వదులుతాము. ఇప్పుడు ఇది మార్గనిర్దేశం చేస్తుంది మనకి. చూడండి, ప్రస్తుతం ఏమో కదా. ఎలాగా? డిమెరిట్. డిమెరిట్ అంటే డిమెరిట్ మనం ఏదో అనుకుంటాం మనసులో,
అనుకొని అడుగుతాము. వినబడతలేదు అది ఎస్ఆర్ నువ్వు చెప్పిద్ది కదా. గట్టిగా మాట్లాడండి. ఒక పని అవుతుందా లేదా అని అడిగితే ఎస్ఆర్ నో చెప్తుందా అని అడుగుతున్నారు గురుజీ. ఎలాగా? ఒక పని అవుతుందా లేదా అని మనసులో అనుకుంటే అది అవుతుందా లేదా అని చెప్తుందా అది అని అడుగుతున్నారు చెప్తుంది కదా, దానికోసం కదా ఇప్పుడు అడిగితే మనము నాకు ఇప్పుడు ఆయన అడుగుతారంటండి. చేస్తారని చెప్తుంది కదా. ఆయన మనసులో ఏదో అడుగుతారట. శుభాని గారు మీ ప్రశ్న ఏంటి? గురూజీ చెప్పండి. మీ ప్రశ్న నాకు అర్థం కాల. మనం మనం నెగిటివ్ కూడా గట్టిగా మాట్లాడండి. నెగిటివ్ కూడా చెప్పింది కదా. నాకు ఇయర్ ఫోన్స్ పక్కనెట్టేని గట్టిగా మాట్లాడండి, వినబడదు. నెగిటివ్ కూడా చెప్తుందా అని అడుగుతున్నా. నెగిటివ్ చెప్తుందా? నెగిటివ్ నెగిటివ్ కూడా మీలో నెగిటివ్ ఉంటే చెప్తుంది. అదే అదే అంటది నేను. నాలో నెగిటివ్ ఉందంటే ఉందని చెప్తుంది, లేకపోతే లేదని చెప్తుంది. ఎందుకంటే ఇది పవర్ కదా. పవర్ కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. మీరు నేను కొంచెం మార్చి చెప్పచ్చు. దీనికి ఆ జ్ఞానం ఉండదు, సత్యజ్ఞానం మాత్రమే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తుంది. అప్పుడు నిజం తెలిస్తే మనిషికి కష్టమేగా గురూజీ, ఇంకా బాధలో ఉంటాడు కదా. అలా కాదండి. ఇప్పుడు ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పించుకుంటాం మనం? జ్యోతిష్యం ఎందుకు చెప్పించుకుంటాము అంటే డౌట్ ఉంది కాబట్టి, మన జీవితంలో బాగోలేదు కాబట్టి బాగుండడం కోసం జ్యోతిష్యం చెప్పించుకుంటాము. ఆ జ్యోతిష్యుడు ఏం చెప్తాడు? మనకి మంచి నిర్దేశం చేస్తాడు. యాజ్ టీజ్గా ఇది కూడా మనకి నిర్దేశం చేస్తుంది. గురూజీ మేము ఏదైనా మనసులో అనుకుంటే చెప్పుద్దా గురూజీ? మీరు మనసులో అనుకుంటే ఎందుకు చెప్తుంది? మీరు మనసులో అనుకోకూడదు కదా. మీరు మనసులో అనుకున్నా ఏమనుకున్నా దీనికి అర్థం కావాలి. మీ ప్రశ్న మనసుని మనము ఏకాంతంగా అడగాలి, జనాలు కాదు. ఏకాంతంగా అడగాలి. మీరు ఇది ఏకాంత ప్రశ్న. ఇది అంతా ఇది మనకి స్నేహితుడు, ఒక గురువు, ఒక దిక్సూచి, ఒక మార్గనిర్దేశం చేసేది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీ క్లాసులు వివరంగా చెప్తాను. ఇంకా మన ఆయుష్ కూడా కనుక్కోవచ్చు. ఆయుష్ కూడా అలాగే చెప్పనండి. అడగకూడదండి. కదా. ఇప్పుడు మన జీవితంలో మంచి చెడులు తెలుసుకుని మంచి బాటలు వెళ్ళడానికి కోసం మనకు మంచిగా ఉపయోగించుకోవడానికి అడగాలి. కానీ నాకు జీవితకాలం ఎంత, నేను ఎప్పుడు చనిపోతాను, ఇవన్నీ మనకెందుకండి? అదే నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కావాలా? ఇలాంటి తెలిస్తే ఇంకా కష్టం కదా అన్నా నేను. అది మీ ఇష్టము, మీరు అడగండి, తెలుసుకోండి, నాకు సంబంధం లేదు. నేను మంచి నిర్దేశం కోసము ఒకటి ఉంది, మీరు ఉపయోగించుకోండి అని చెప్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతాను కనుక్కుంటానంటే నేనేం చెప్తాను? కాదండి, మీరు జ్యోతిష్కులేగా అడగకూడదు కదండి సుబాని గారు. లేదు మీకు అర్థం కాల, పాయింట్ అర్థం కాల, బాగా అర్థం చేసుకోండి. సరే, అందరూ అడిగేది అదే పని. ఓకే. సో ఇది ఇంతవరకు ఉపయోగపడుతుంది. మీ చక్కగా ఏమంటారు గురూజీ? ఇది చక్కగా ఉపయోగించుకోండి. మనము అంటే ఈ పెండ్యులము ఎవరైతే క్లాస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చెప్తే ముందు ఇది మీ దగ్గరికి రావాలి. మీ దగ్గరికి వచ్చిన తర్వాతే మనం క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎంత గురూజీ ఇది? ఎంత పెండ్యులం? ఇది కొంచెం నేను కనుక్కోవాలి. నేను ప్రస్తుతం ఇది ఎప్పుడో నా దగ్గర ఉన్నది. ఇంకా అరుణాచలంలో వదిలేసానేమో అనుకున్నాను, అక్కడ ఉండిపోయిందేమో అనుకున్నాను. అనుకోకుండా పొద్దున కనబడింది నాకు పెట్లో. బాగానే ఉంది కదా అని చెప్పి తీసాను ఇందాక. అది చెప్పే టైం వచ్చింది అందుకనే. మీరు కొన్నప్పుడు ఎంత ఉంది? అది మీరు కొన్ని ఛానల్ ఎప్పుడో ఛానల్ క్రితం అండి, 2012లోనో 2013లోనో నేను క్లాస్ నేర్చుకున్నప్పుడు వాళ్ళ ద్వారా వచ్చింది ఇది. ఇందుకే నా సూట్ కేసులో ఉన్నది, ఇది నా పెట్లో ఉండిపోయింది. అక్కడ వదిలేసానేమో అనుకున్నాను. ఒక 4 రోజుల క్రితం దీని గురించి మాట్లాడుకున్నాం మనము. నా పెట్లో ఉండిపోయిందేమో అనుకున్నాను అక్కడ. కానీ నా సూట్ కేసులో ఉంది. దాకా అనుకోకుండా దేనికో చూస్తే కనబడింది. వెంటనే దీన్ని తీసుకెళ్ళి మీకు ఫోటో పెట్టాను.